ఆయన జన్మదిన వేడుకలను జరుపుకుంటున్న మీ అందరికి కూడా క్రిస్మస్ శుభాకాంక్షలు తెలియపరుస్తూ ఉన్నాను. మీ ఇంట్లో ఆయన సమాధానము, ఆయన సన్నిధి, ఆయన ముఖకాంతి మనందరి మీద కూడా ఈ రాబోయే నూతన సంవత్సరం అంతా ప్రకాశింపచేసి వెలిగించాలని నా ప్రార్థన. సో దేవుని యొక్క వాక్యంలో కొన్ని మాటలని జ్ఞాపకం చేసుకుందాం. ఎక్కువ సమయం కాదు, కానీ కొన్ని మాటలని మనము జ్ఞాపకం చేసుకుందాం. లూకా గారు రాసినటువంటి సువార్తలో నుండి 1వ అధ్యాయానికి మన బైబిల్ని తిప్పుకుందాం. 1వ అధ్యాయం. నేను తర్వాత వచనం చెప్తాను. అందరం కూడా భక్తిగా ఉండాలని ఇష్టపడుతూ ఉంటాం. కుటుంబం భక్తిగా ఉంటే ఒక క్రమంలో ఉంటాము, మంచి పేరు కలిగి ఉంటాము. దేవుని యొక్క అభిమానం లేదా ఆయన దయ మన కుటుంబం మీద ఉంటుంది. మనం చేసే ప్రతి పనిలో కూడా దేవుడు మనకి తోడుగా ఉంటాడు అనే ఆలోచన మనందరం కూడా కలిగి ఉన్నాం. అయితే దేవుని అభిమానాన్ని లేదా ఆయన కృపని మనము నిరంతరము కూడా మనతో ఉండాలి అని అంటే మన కుటుంబము అంతా కూడా దేవునికి లోబడినటువంటి కుటుంబంగా ఉండటము ఆశీర్వాదకరం, ధన్యకరం. నీ కుటుంబంలో ప్రారంభింపబడినటువంటి భక్తి, మరలా చెప్తున్నా, నీ కుటుంబంలో ప్రారంభింపబడినటువంటి భక్తి రేపు నీ బిడ్డని ఇంకొక ఇంటికి ఇచ్చిన, అర్థమవుతుందా? నీ బిడ్డను ఇంకొకళ్ళ ఇంటికి ఇచ్చిన, నువ్వు కేవలం నీ బిడ్డ ఎక్కడైతే సుఖ సౌఖ్యాలతో వర్ధిల్లాలని మంచి చెడులు చూసి అన్నీ చూసి నా బిడ్డ అయితే క్షేమంగా ఉంటుందని ఏ ఇంటికైతే ఇస్తున్నావో, చాలాసార్లు ఆ ఇళ్లలో నువ్వు ఎక్స్పెక్ట్ చేసింది దొరకదు. నువ్వు ఎక్స్పెక్ట్ చేసింది దొరకదు. కుటుంబాలు పగిలిపోతాయి, హృదయాలు విచ్ఛిన్నమైపోతాయి విత్ ఇన్ షార్ట్ పీరియడ్ ఆఫ్ ద టైం. కానీ నీ కుటుంబంలో కానీ భక్తితో నీ పిల్లల్ని పెంచినట్లయితే ఈ ఆశీర్వాదం ఆ ఇంటికి వెళుతుంది. గట్టిగా చప్పట్లు కొడదామా? ఈ ఆశీర్వాదము ఆ ఇంటికి వెళుతుంది. ఆ ఇల్లు ఎలాంటి ఇల్లు అయినా ఈ ఆశీర్వాదం అక్కడికి వెళ్తుంది. కాబట్టి దేవుని సన్నిధి, కృప, సాన్నిధ్యము, ఆశీర్వాదము ఆ బిడ్డ వెళ్ళిన ఇంటి మీద నిలిచి ఉంటుంది. హల్లెలూయా. అలాగే నువ్వు ఒక బిడ్డని వేరే ఇంటికాండి నీ ఇంటికి నువ్వు తెచ్చుకుంటున్నప్పుడు కూడా మనము వాళ్ళ ఇల్లు బాగుందా, వాళ్ళ ధనం బాగుందా, వాళ్ళ హోదా బాగుందా అని చూస్తాం. ఇలాంటివి ఎన్నో విచ్ఛిన్నమైన కుటుంబాలు చెప్తున్నాను. కానీ వారు భక్తిగా ఉన్నారా, దేవునిలో ఉన్నారా అని మనం ఎరిగి మనం తీసుకున్నప్పుడు ఆ అమ్మాయి మన ఇంటికి వచ్చినప్పుడు ఆ అమ్మాయితో పాటు దేవుడు తోడుగా ఉండి దేవుడు కూడా మన ఇంటికి వస్తాడు. గట్టిగా చప్పట్లు కొడదామా? కాబట్టి ఇచ్చిపుచ్చుకునే కాడ దైవ సన్నిధిని మనం చూడాలి. ఆ బిడ్డతో దైవ సన్నిధి ఉందా? నా ఇంటికి రాబోతున్న అల్లుడితో దైవ సన్నిధి ఉన్నదా? అందుకని నేను పెళ్ళిళ్ళు చేసేటప్పుడు ఒక మాటను నేను చెప్తూ ఉంటాను. అమ్మ, ఆదాయ వనరులు వైగాదు చూడాల్సింది,
ఒక మనిషికి తాగుడు, తిండు, ఫ్రెండ్స్ ఇలాంటి అలవాట్లు లేనటువంటి వాడైతే వాడు ఏ చెట్టు కింద ఉన్నా వాడు అభివృద్ధి అవుతాడు. ఖచ్చితంగా అభివృద్ధి అవుతాడు. ప్రతి చిన్న రూపాయిని అతను దేవుడు ఆశీర్వదిస్తాడు. అది గాన లేకపోతే ఎన్ని వేలు వచ్చినా లక్షలు వచ్చినా ఆ ఇంట్లో ఆశీర్వాదము కనపడదు. నేను ఎందుకు ఈ మాటలు చెప్తూ ఉన్నాను అంటే, ఈరోజు మనము ఒక ప్రత్యేకమైనటువంటి పుణ్యాత్మురాలైనటువంటి మహాపరిశుద్ధురాలైనటువంటి మరియా గారి గురించి మనం నేర్చుకుంటున్నాం. పరిశుద్ధురాలు, పుణ్యాత్మురాలు, దేవుని దయను పొందినటువంటి ఆధ్యాత్మికమైనటువంటి బిడ్డ. ఆవిడ గురించి మనం నేర్చుకుంటూ ఉన్నాం. మనము లూకా సువార్త 1వ అధ్యాయము 26వ వచనం నుండి మనం చూస్తూ ఉన్నప్పుడు, 26వ వచనం నుండి మనం చూస్తూ ఉన్నప్పుడు 6వ నెలలో గాబ్రియేలు అను దేవదూత గలీలియాలోని నజరేతు అను ఊరిలో దావీదు వంశస్థుడైన యోసేపును ఒక పురుషునికి ప్రదానము చేయబడిన కన్యక యొద్దకు దేవుని చేత పంపబడెను. ఆ కన్యక పేరు మరియా. ఆ దూత లోపలికి వచ్చి ఆమెను చూచి, దయాప్రాప్తురాలా, నీకు శుభము, ప్రభువు నీకు తోడై ఉన్నాడని చెప్పాను. ఒక మాట, ఆ మాటను అండర్లైన్ చేసుకోండి లేదా గుర్తుపెట్టుకోండి. దేవదూత మరియాతో చెప్తున్నటువంటి మాట, దేవుడు నీకు తోడై ఉన్నాడు. సో మీరు కూడా పక్కంటోళ్ళో చెప్పండి. గుడ్. వెనకమాలలో కూడా చెప్పండి. నీ వెనకమాల ఎవరు లేకపోతే గోడకు చెప్పు, గోడకు చెవులున్నాయి. దేవుడు మనకి తోడై ఉన్నాడు. హల్లెలూయా. తర్వాత 29వ వచనం. ఆమె ఆ మాటగా తొందరపడి ఈ శుభవచనం ఏమిటో అని ఆలోచించుకొనుచుండగా దూత, మరియా, భయపడకుము, దేవుని వలన నీవు కృప పొందితివి. ఇదిగో, నీవు గర్భము ధరించి కుమారుని కని ఆయనకు యేసు అను పేరు పెట్టుదువు. చాలు, థ్యాంక్ యూ. ఈరోజు మనము మరియా గురించి ఎక్కువగా విశదీకరించను, కానీ ఒక అమ్మాయిని మన ఇంటికి తెచ్చుకున్న తర్వాత దేవుని ఆశీర్వాదాలు ఎలా మన ఇంటికి వస్తాయి అనే విషయాన్ని మనం నేర్చుకుందాం. అందుకని చెప్తున్నాను, భక్తిని చూడండి, పిల్ల యొక్క ప్రార్థనా జీవితాన్ని చూడండి, గుణగణాలను చూడండి. అది మనకి గొప్ప ఆశీర్వాదం. హల్లెలూయా. మరియా యోసేపు గారు అనగా దావీదు వంశములో నుండి వచ్చినటువంటి యోసేపు గారితో ఎంగేజ్మెంట్ అయ్యింది. ఇంకా పెళ్లి చేసుకోవాలి. సో ఒక ఇంటికి వెళ్ళబోతూ ఉంది ఈ అమ్మాయి. సో ఆ ఇంటికి వెళ్ళబోతున్నటువంటి ఆల్మోస్ట్ ఆల్ మనం చూస్తే ఇక ఒక ఇంటి ఆవిడ. ఎందుకంటే యోసేపు గారితో ఎంగేజ్మెంట్ అయిన తర్వాత దావీదు వంశపు ఆ లింకు మరియా చేర్చబడింది. ఆ ఇంటి పేరులో చేర్చబడింది, ఆ వంశంలో చేర్చబడింది. ఎంగేజ్మెంట్ అయిన తర్వాత దావీదు గారి యొక్క వంశంలో ఈవిడ చేర్చబడిన తర్వాత దేవదూత ఈవిడ దగ్గరికి వచ్చి దేవదూత మరియా గారితో అంటున్నటువంటి మాట ఏంటంటే, దయాప్రాప్తురాలా అంటే ఇంగ్లీష్లో ఏమంటున్నాడంటే వెల్ ప్లీజ్డ్. దేవుణ్ణి మరియా ప్రవర్తన ద్వారా బహుగా సంతోషపెట్టిందంట. వెల్ ప్లీజ్డ్, వెరీ మచ్ ప్లీజ్డ్.
మరియ తన భక్తి ద్వారా తన కలిగినటువంటి సత్ప్రవర్తన ద్వారా అత్తింటి వారిని పుట్టింటి వారిని పక్కన పెడితే దేవుణ్ణి బహుగా సంతోషపెట్టినటువంటి బిడ్డగా ఉందంట. చప్పట్లు కొడదామా? దేవుణ్ణి బహుగా సంతోషపెట్టినటువంటి బిడ్డగా. వాట్ ఎ వండర్ఫుల్ క్యారెక్టర్. ఎంత మహా అద్భుతమైనటువంటి ప్రవర్తన కలిగి ఉంది. తాను ఏ పని చేసినా కూడా తన మైండ్ అంతా దేవుని ఆలోచనతో నింపబడింది. ఆమె కూర్చున్నా, లేచినా, మాట్లాడినా, ఏం చేసినా నా దేవునికే మహిమ కలగాలి, నా దేవుడే నాకు సర్వము, నా దేవుని కొరకే నా బ్రతుకు అనే విధంగా మరియా గారు జీవించారు. కాబట్టి దేవుడు ఆమె ప్రవర్తన బట్టి, ఆమె భక్తిని బట్టి దేవుడు బహుగా సంతోషించాడంట. నాకు 54 సంవత్సరాలు, ఇంకా నాకు గ్యారంటీ లేదు నా ప్రవర్తన బట్టి నేను దేవుని సంతోషపెడుతున్నానా అని. మరి మీకెన్ని సంవత్సరాలు ఎప్పుడన్నా కూర్చుని ఆలోచించావా నేను దేవుణ్ణి సంతోషపెడుతున్నానని? కనీసం మనకు పుట్టిన పిల్లలో, చిన్నపిల్లలంటే తర్వాత పెద్ద వయసు వచ్చినటువంటి వారు అన్నా నా దేవుని నేను సంతోషపెడుతున్నానా, లేకపోతే నా తండ్రిని నేను సంతోషపెడుతున్నానా, నా అమ్మని నేను సంతోషపెడుతున్నాననే ఆలోచన మన పిల్లల్లో ఎవరికైనా ఉందంటావా? ఎంతసేపు వాళ్ళ సంతోషమే కావాలా, వాళ్ళ సంతోషమే కావాలా. ఒకవేళ వాళ్ళ సంతోషం లేదనుకో, నన్ను ఎందుకు కన్నావు, నాకు కావాల్సింది నువ్వు ఇవ్వలేకపోతే నన్ను ఎందుకు కన్నావు నువ్వు? చూసారా? సో ప్రశ్నించేటువంటి స్థాయికి వెళ్ళిపోతారు. నువ్వు నాకు ఇది ఇవ్వలేదు కాబట్టి నన్ను ఎందుకు కన్నావు, నాకు ఇది చేయలేదు కాబట్టి ఎందుకు కన్నావు? ఇలా పిల్లలు తల్లిదండ్రులని ప్రశ్నించే స్థాయికి వెళ్ళి తల్లిదండ్రులు మనస్తాపన చెందేటువంటి స్థితికి వెళ్ళిపోయి ఈ పిల్లలు పుట్టుకోకుండా ఉన్నా బాగుండేది అనేటువంటి పరిస్థితికి వెళ్ళిపోయేటువంటి స్థితి తల్లిదండ్రుల హృదయాల్లో కలగజేస్తూ ఉంటారు. మరి తను మనము క్షుణ్ణంగా పరిశీలన చేసినప్పుడు తను ఏ పని చేసినా కూడా ఆ పనంతట్లో కూడా నా దేవుడు మహిమ పొందుతున్నాడా లేదా అనే ఆలోచన కలిగి ఉండేది. సో పెద్దవారమైనటువంటి మనం కూడా మనకి ఎన్నో బాధ్యతలు ఉన్నాయి, భారాలు ఉన్నాయి. కానీ నా కుటుంబం ద్వారా నా దేవునికి మహిమ కలుగుతుందా అనేటువంటి ఆలోచన మనకు ఉండాలి, అందరికి ఉండాలి. నా కుటుంబం ద్వారా నా దేవునికి మహిమ కలుగుతుందా, నా దేవుణ్ణి నేను సంతోషపెట్టే బిడ్డగా నేను ఉండగలుగుతున్నానా? నీ జీవితంలో ఎవరో ఒకరికి సంతోషాన్ని ఇచ్చే బిడ్డగా నువ్వు ఉండాలి. కనీసం దేవుణ్ణి సంతోషపెట్టే బిడ్డగా ఉండటం అనేది ధన్యకరమైనటువంటిది. మరియా గారి జీవితంలో దాన్ని చూస్తూ ఉన్నాం మనము. ఏంటి అంటే షీ ఈజ్ వెల్ ప్లీజ్డ్ గాడ్ అని, దేవుణ్ణి బహుగా సంతోషపెట్టినటువంటి బిడ్డగా ఉంది. దేవదూత వచ్చి అంటుంది, మనము చూస్తూ ఉన్నప్పుడు 28వ వచనంలో ఏమంటుంది అంటే, దయాప్రాప్తురాల నీకు శుభము, దేవుని దయను పొందినటువంటి ఓ కన్యక నీకు శుభము అంటుంది. ఎంత బిరుదు, ఎంత ఉన్నతమైన ఆ పిలుపుని పిలుస్తుందో చూడండి. దేవుని దయను పొందినటువంటి ఓ కన్యకైనటువంటి మరియా. సో మన ఈ ఈ ఈ అభిమానము అనేది దేవుడు కూడా తన భక్తులను అభిమానిస్తాడు. నీ భక్తిని బట్టి నిన్ను అభిమానిస్తాడు, నిన్ను ప్రేమిస్తున్నాడు దేవుడు. నీ భక్తిని బట్టి నిన్ను ప్రేమిస్తున్నాడు దేవుడు. కనుక మన కుటుంబ జీవితాల్లో భక్తి అనేది చాలా విశిష్టమైనటువంటి, ప్రాముఖ్యమైనటువంటి పాత్ర కలిగింది భక్తి అనేటువంటిది. ఈ భక్తిలో ఆశీర్వాదం ఉందని గుర్తు చేస్తున్నాను. ఈ భక్తిలో ఒక సత్ప్రవర్తన కలిగిన జీవితాన్ని ఇస్తుందని గుర్తు చేస్తున్నాను.
ఈ భక్తి వల్ల మన పిల్లలు సత్ప్రవర్తనతో పాటు మంచి మర్యాద నేర్చుకుంటారు. ఈ భక్తి మన జీవితానికి ఒక మన్నన తీసుకొస్తుంది మన కుటుంబానికి. కనుక ప్రతి తల్లిదండ్రి కూడా భక్తిగా ఉండి విధిగా ఉండాల్సిందే, మన పిల్లలను కూడా భక్తిగా పెంచాల్సిందే. అందుకనే పిల్లలకి బైబిల్ చదవటం అలవాటు చేయాలి, వాక్యాలు కంఠస్థం చేయటం అలవాటు చేయాలి, పిల్లలతో ప్రార్థన చేయించటం అలవాటు చేయాలి, పిల్లలకి ఆఫరింగ్ ఇవ్వటం అలవాటు చేయాలి, పిల్లలతో పాటలు పాడటం అలవాటు చేయాలి. పిల్లలకి ఈ క్రమాలన్నీ కూడా విధిగా చేయించాలి. అది మనం అలవాటు చేయాలి. అయితే ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, మరియా గారు విషయానికి వచ్చేసరికి తను మరి దావీదు కుటుంబంతో కనెక్ట్ అయిన తర్వాత దేవదూత తన దగ్గరికి వచ్చి మొట్టమొదటిగా పొగుడుతున్న మాటను మనం చూస్తే, నువ్వు దేవుని దయను పొందినటువంటి ఓ దయాప్రాప్తురాలా అని పిలుస్తూ ఉంది. బహుశా మరియమ్మ గారి యొక్క తల్లిదండ్రుల యొక్క కుటుంబాన్ని మనం చూస్తే, ఆ మరియా గారిని పెంచిన విధానాన్ని మనం జ్ఞాపకం చేసుకున్నప్పుడు ఆ కుటుంబ భక్తి అనేది తన వివాహము కాబోతున్న అది ఏంటి అంటే, మనం గుర్తు చేసుకున్నప్పుడు 28వ వచనంలో ప్రభువు నీకు తోడై ఉన్నాడు అని చెప్పాను. ఈ మాట చాలా ప్రాముఖ్యమైనటువంటిది. నా క్వశ్చన్ ఏంటంటే, ఈ రోజున నీ పిల్లలు వేరే వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు, ఒక కోడలుగా ఒక ఇంటికి అవతల ఇంటికి వెళ్తున్నప్పుడు, వాట్ యు ఆర్ ఎక్స్పెక్టింగ్ ఫ్రమ్ యువర్ డాటర్? ఒకవేళ నీ ఇంటికి కోడలుగా ఏదన్నా అమ్మాయి వస్తూ ఉంటే, వాట్ యు ఆర్ ఎక్స్పెక్టింగ్ ఫ్రమ్ హర్? ఆమె నుండి నీవు ఏమి ఆశిస్తున్నావు? గోల్డ్, సిల్వర్, డబ్బులు, దెన్ ఇంకేటమ్మా ఇల్లు, ఉద్యోగం, ఇంకేం కావాలా? నా కోడలు ఎర్రగుందా, పొట్టుగుందా, తెల్లగుందా? ఇవన్నీ న్యాచురల్, నేను కాదని అంటలేదు. బట్ ద అకార్డింగ్ టు ది యువర్ సన్, అవన్నీ న్యాచురల్, నేను కాదని అంటలేదు. బట్ ఎప్పుడైనా నువ్వు ఆలోచన చేసావా, ఈ పిల్లతో దేవుడు ఉన్నాడా లేడా? ఈ పిల్ల దేవునిలో ఉందా లేదా? ఈ పిల్ల నా ఇంటికి వస్తే దేవుని సన్నిధి నా ఇంటికి వస్తుందా, శాపం నా ఇంటికి వస్తుందా అనేది ఎప్పుడైనా ఏ క్రైస్తవ కుటుంబం అన్నా ఆలోచించిన సందర్భాలు ఉన్నాయా? పెళ్ళైన తర్వాత ఇంట్లో గోల, లబో దీపు, అవతల వాళ్ళు గోల, ఇన్ని లక్షలు పెట్టి చేశాను అని. ఈవెన్ క్రైస్తవ కుటుంబాలు కూడా శాపకరమైనటువంటి కుటుంబాలు. మరలా చెప్తున్నా, శాపకరమైనటువంటి కుటుంబాలు. కారణం ఏంటంటే, కట్నం తీసుకోవటమే ఒక శాపం. కట్నం తీసుకోవటమే ఒక శాపం. దాన్ని ఎప్పుడూ కూడా దాని నుండి మనం తప్పించుకోలేం. వాళ్ళు నువ్వు నచ్చుకుంటే చెరొక 10 రూపాయలు వేసుకుని అయ్యిన కాడకే చిన్నగా పెళ్లి చేయరాదా? దేవుడు నన్ను ఆశీర్వదించనన్నాడా? రానన్నాడా? ఉండనన్నాడా? లోకపోకడలు, లోకం ఎలా పోతే నేను కూడా అలా అంతకంటే ఎక్కువ పోవాలా, నన్ను గొప్పగా చెప్పుకోవాలా. నువ్వు గొప్పగా పెళ్లి చేసేవని దేవుడే జీవగ్రంథంలో రాసి పెడతాడు. నీకు ఒక గోల్డ్ మెడల్ వేస్తాడు రేపు పెళ్ళినాక. ఎన్ని బుద్ధిహీనమైన పనులు కావు. నా కోడలతో దేవుడు ఉన్నాడా లేడా? నా కూతురుతో దేవుడు ఉన్నాడా లేడా? ఎప్పుడైనా నీ కూతుర్ని చదువు విషయం అన్ని విషయం చెప్పావు కానీ, అమ్మా రేపు నువ్వు ఇంకొక ఇంటికి వెళ్తావే, నువ్వు వెళితే నిన్ను బట్టి ఆ ఇల్లు దీవించబడాలి, నీ ఇల్లు బట్టి ఆ ఇల్లు దీవించబడాలంటే నువ్వు దేవునితో ఉండాలి, దేవుని సన్నిధిని నువ్వు ఆ ఇంటికి తీసుకెళ్ళాలి అని ఎప్పుడని చెప్పావా? అవి చెప్పవు.
అత్తతో ఎట్లా దెబ్బలాడాలా, మరదలతో ఎట్లా దెబ్బలాడాలా, కానులతో ఎట్లా దెబ్బలాడాలా, ఈ నేర్పిస్తారు మన వాళ్ళు. ప్రతి తల్లి తండ్రి బిడ్డకి నేర్పించాలి ఏంటంటే ప్రార్థనా జీవితం నేర్పించాలి. హల్లెలూయా. రెండవది, వెళ్తున్న కుటుంబము ఎట్లాంటిదో మనకు తెలియదు. పైకి అన్ని చక్కగా కనపడతాయి, నున్న కనపడతాయి. అడవిలోకి వెళ్తున్నావో లేకపోతే పరలోకానికి వెళ్తున్నావో ఆ ఇంటికి వెళ్ళేవారికి తెలియదు. అదే దేవుడు తోడుగా ఉంటే, గట్టిగా చప్పట్లు కొడదామా, నీ బిడ్డకి దేవుడు తోడు గురించి నేర్పిస్తే ఆ పిల్ల ఏదైనా కూడా దేన్నైనా కూడా జయించగలుగుద్ది. హల్లెలూయా, హల్లెలూయా. ప్రార్థనా జీవితం నేర్పించాలి. అప్పుడే మన పిల్లలు అన్నిటినీ కూడా తాళుకుని నిలబడగలుగుతారు. దానికి ఉదాహరణ మనందరికీ తల్లి, పుణ్యాత్మురాలు, మహాపరిశుద్ధురాలు అనేటువంటి మరియా గారే. ఎన్ని కష్టాలు వచ్చినాయి, ఎన్ని అవమానాలు వచ్చినాయి. ఎంగేజ్మెంట్ అయినటువంటి భర్త కూడా విన్నాడాలనుకున్నప్పుడు కూడా గట్టిగా నిలబడింది. గట్టిగా చప్పట్లు కొడదాం, అమ్మకి చేతులు లాగేదా కొడదామా. ప్రపంచాన్ని, లోకాన్ని ఎదురాడైన దేవుని కొరకు నిలబడింది ఆ తల్లి. అందుకనే దేవుడు తోడుగా ఉండాలి. హల్లెలూయా. కాబట్టి మనం ఇచ్చే లక్షలు తోడుగుండవు. నేను చాలామందితో అన్నాను, ఏమయ్యా ఇంత డబ్బు తీసుకున్నావు, పెళ్ళి అయింది, అయిపోయింది అంతే డబ్బులు. వాళ్ళు ఎలా బతుకుతారు తర్వాత? ఈ డబ్బులను బతికించలేవు. ఎల్లకాలం నువ్వు తీసుకునే కట్నంతో వాళ్ళు బతకరు. నువ్వు తీసుకునే కట్నం దేని కొరకంటే గ్రాండ్గా చూపించుకోవటానికి. నువ్వు వేసుకునే బట్టలు, తిండి, భలే చేశాడు. యా ఆశీర్వాదాలు, యా కుటుంబానికి వచ్చే ఆశీర్వాదాలు. అసలు నువ్వు పెళ్ళికి వెళ్ళేది దేనికి? తింటాకా, వాళ్ళని పొగడతాక, నువ్వు చూపించుకోటాక? నువ్వు పిలువబడుతున్నది ఆశీర్వదింపడటానికి, గుర్తుపెట్టుకో. అంతేగాని వాళ్ళ తిండిని వాటిని పొగడతాకి వెళ్తున్నావు అంటే నీలో ఆశీర్వాదం లేదు, గుర్తుపెట్టుకో. వాళ్ళు ఏదైనా ఇస్తే అది తీసుకుని ఇవ్వకపోయినా సరే, నేను వాళ్ళని దీవించటం కొరకు పిలువబడ్డాను అనే సంకల్పం నీకుంటే, దేవా ఈ వధూవరులను నాయన శుభ్రంగా దీవించాయా అని ప్రార్థన చేయి. చాలా, అంతే. దాని కొరకు నువ్వు పిలువబడ్డావు. దేవుడు తోడు, మనందరికి కూడా దేవుడు తోడై ఉంటే ఐశ్వర్యాలు కాదు వచ్చేది. దేవుడు తోడై ఉంటే లాటరీలు కాదు వచ్చేది. దేవుడు తోడై ఉంటే ఇవి కాదు. దేవుడు తోడై ఉంటే నీ బ్రతుకులో వస్తున్న ఛాలెంజెస్ని, సవాళ్ళని ఎలా ఎదుర్కోవాలో నేర్చుకుంటావు. చప్పట్లు కొడదామా. ఎలా ఎదుర్కోవటమో నేర్చుకుంటావు నువ్వు. సహనం వస్తుంది, ఓర్పు వస్తుంది, దీర్ఘశాంతం వస్తుంది, ఎవరితో ఎలా మాట్లాడాలో నేర్చుకోగలుగుతావు. ఇవన్నీ కూడా ఆ కష్టాలకు ఉండగా ఈ సద్గుణాలను దేవుడు మనకిస్తాడు. ఈ సద్గుణాలు ఇవాళ లోకంలో ఎవరిలోని సద్గుణాలు చూడలేకపోతున్నాం, తెలుసా మీకు? ఎవరిలోనూ లేవు. మనిషి అన్నటువంటి వాళ్ళలో ఈ సద్గుణాలు అరుదించిపోయినటువంటి రోజులు. యేసుక్రీస్తు ప్రభు తల్లిదండ్రుల్లో నుండి, ఆయనలో నుండి, ఆయన జన్మదిన వేడుకల్లో నుండి ఈరోజు మనం నేర్చుకోగలిగింది ఆ సద్గుణాలనే. అందుకని దేవుడు తోడై ఉన్నప్పుడు తల్లి అయిన మరియా గారు తన జీవితంలో వస్తున్న అవమానాలని, కష్టాలని, భర్త విడిచిపెడతాడా, వాళ్ళు విడిచిపెడతారా, వీళ్ళు విడిచిపెడతారా, నన్ను రాళ్లతో కొడతారా, నన్ను ఏం చేస్తారా, అవన్నీ ఆ తల్లి పట్టించుకోలేదు. దేవుని బిడ్డ, నీ బిడ్డను ఒక ఇంటికి పంపిస్తున్నప్పుడు దేవునిలో అది పెంచడం నేర్చుకో. దేవుడు ఆమెతో ఉంటాడు. హల్లెలూయా. నువ్వుండో, నేనుండను, ఎల్లకాలం నేనుండను. నేను చాలా ఆడపిల్లలను చూస్తున్నప్పుడు, ఇప్పుడు ఆ అమ్మ చచ్చిపోయింది, అయ్యి చచ్చిపోయాడు, ఇప్పుడు ఆ ఆడపిల్ల ఎవరింటికి పోవాలా? ఎప్పుడైనా వెళ్ళాలనిపిస్తే అదే ఆ ఆడపిల్ల దేవుళ్ళో ఉంటే, దేవుడు తోడుగా ఉంటే నా ఇల్లు సంఘం ఆడది. హల్లెలూయా. నా ఇల్లు సంఘము, నాకు సంఘం చాలు, ప్రార్థన చాలు.
ఇది చాలు అని తృప్తి పడద్ది. అదే దేవుళ్ళో లేకపోతే ఆ బాధ వర్ణితం ఎవరి దగ్గరికి వెళ్ళాలయ్యా, ఎటు వెళ్ళాలయ్యా? దేవుడు తోడివ్వటం నేర్చుకోవాలి. హల్లెలూయా. నీ పిల్లల్ని మనం పెంచినప్పుడు మనం మన 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 జీవితం అశాశ్వతమైంది. ఎవరు పర్మనెంట్ కాదు. ఇది ఎవరెవరికి పర్మనెంట్ కాదు. అదే దేవుడు తోడుకుంటే నీ జీవితం ఎంత ధన్యంగా ఉంటుంది. ఆయన వాగ్దానాలు ఎంత గొప్పవి. నిన్ను విడువను ఎడబాయినను వాగ్దానం చేశాడే. యేసు ప్రభుకి ఇంకొక పేరు ఇమ్మానుయేలు. ఇమ్మానుయేలు భాషార్థం అర్థం ఏంటి? దేవుడు మనకి తోడు. నీకు తోడుగా ఉండటానికి వచ్చాడు ఆయన. నీతో ఉండటానికి వచ్చాడు, నీలో ఉండటానికి వచ్చాడు. నీ జీవితాన్ని ఆశీర్వదించి ఆయన బిడ్డగా ఆయనలో కలుపుకోవటానికి ఆయన అప్పుడు వరకు నీతోనే ఉంటాడు. అందుకని చెప్పాడు, తల్లిదండ్రులు మర్చినా నేను నిన్ను మరువనని చెప్పాడు. కాబట్టి యేసు ప్రభు యొక్క తోడు లేదా తండ్రి అయిన దేవుని తోడు మరియా గారికి ఉంది. అందుకని దేవదూత స్వయంగా పలుకుతుంది, అమ్మా నీకు దేవుడు తోడయ్యన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. నీ బిడ్డతో చెప్పగలవా, అమ్మా నీకు దేవుడు తోడయ్యన్నాడమ్మా. మనం కలిసినప్పుడు కూడా మన పిల్లలతో చెప్దామా, దేవుడు నీకు తోడయ్యున్నాడు, దేవుడు నీకు తోడయ్యున్నాడు. నీతో ఎవరైనా బాధలు పంచుకుంటా ఉంటే వారితో చెప్పగలవా, పర్వాలేదు దేవుడు నీకు తోడయ్యున్నాడు, వీటన్నిటి నుండి నిన్ను దాటిస్తాడని చెప్పగలుగుతావా? అట్టెందుకు చెప్తావు? మీ అత్త అట్టెందుకు అంది? అట్ట మాట్లాడతాం మీ అత్త, నేను వస్తా పద, నువ్వు వెళ్తే ఏం చేస్తావు? పుండి మీద కారం చల్లుతావు అంతే. అక్కడ తక్కువ చేసేది ఏమడదు, ఇంత చేస్తా వాళ్ళకి. అంతకుముందు ఇంత ఉండేదేమో, ఇప్పుడు ఇంత పుండి చేస్తావు. అదే దేవుడు నీకు తోడై ఉన్నాడు అంటే ఆ బిడ్డకు బలం వస్తుంది. అలా ఆ కుమారుడికి బలం వస్తుంది. వాళ్ళు ఏ పరిస్థితినైనా కూడా ఎదుర్కోగలుగుతారు. ఆడపిల్లలు, ఇక్కడ ఉన్నటువంటి మగ పిల్లలు, ఇక్కడ పెళ్ళిళ్ళు చేసుకునేటువంటి ఆడంబరంగా చక్కగా ఉందాగా ఆహ్లాదకరమైన కొత్త బట్టలు వేసుకుని వచ్చిన నా ప్రియ సహోదరులారా, ఏందో నేను ఉత్సాహంగా వస్తే మా పాస్టర్ గారు ఏకిపారేస్తున్నాడు అనుకోండి. అట్లేమీ లేదు. నేను కూడా కొత్త బట్టలే వేసుకున్నా. కానీ నా హృదయ వాంఛ ఏంటంటే మనకి దేవుడు తోడుగా ఉండాలి. హల్లెలూయా. చెప్పండి, ఎవరు ఉండాలో? దేవుడు మనకి తోడుగా ఉండాలి. మరియా గారికి తోడుగా ఉంది కాబట్టి కష్టాలన్నిటినీ కూడా భరించింది. ఇంకొక మాటను చెప్పి నేను ముగిస్తాను. అది లూకా సువార్త 1వ అధ్యాయము 37వ వచనం. దేవుడు చెప్పిన మాట ఏ మాట అయినను నిరర్ధకము కానేరదని ఆమెతో చెప్పాను. అందుకు మరియా, చెప్పండమ్మా, ఇదిగో ప్రభు దాసురాలును, నీ మాట చొప్పున నాకు జరుగునుగాక అనెను. అంతటా దూత ఆమె యొద్ద నుండి వెళ్ళాను. గట్టిగా చప్పట్లు కొడదామా? ఎంత చక్కని మాట అండి. తల్లి జీవితంలో ఉండి ఎంత నేర్చుకున్నా తక్కువే. తల్లి జీవితంలో ఉండి ఎంత నేర్చుకున్నా తక్కువే. ఎంత భక్తిపరురాలు. ఆ భక్తి వల్ల దేవుడు ఆవిడ తోడై ఉన్నాడు. నాకెందుకో ఫ్యామిలీ గురించి ఎక్కువ వస్తుంది. అట్లా అని మీ మీద బలవంతంగా రుద్దను, కానీ జస్ట్ ఒక హింట్. ఎందుకంటే కుటుంబం దేవుడిచ్చింది. కుటుంబాన్ని కావాలనే దేవుడు ఫస్ట్ సృష్టించాడు. ఆ కుటుంబంతో దేవుడున్నాడు. కుటుంబాన్ని నాశనం చేసింది సాతానుడు, గుర్తుపెట్టుకోండి. కుటుంబం అంటే దేవుడికి ప్రాణం. కుటుంబం అంటే దేవుడికి ప్రాణం, గుర్తుపెట్టుకోండి. నీ కుటుంబాన్ని దేవుడు ప్రేమిస్తున్నాడు. అయితే మరియా గారి జీవితంలో 3వ మాటను నేను జ్ఞాపకం చేస్తున్నాను. అదేంటంటే, ఫస్ట్ మాట మరియా గారి జీవితంలో మనం నేర్చుకున్నది దేవుని సంతోషపెట్టిన బిడ్డగా ఉంది. 2, మరియా గారి జీవితంలో ఈరోజు మనం నేర్చుకున్నది ఏంటంటే, దేవుడు ఆవిడికి తోడుగా
ఉన్నాడు. మూడవది మనం నేర్చుకోబోతున్న మాట ఏంటంటే దైవ చిత్తానికి అప్పచెప్పుకుంది. చెప్పండి, దేనికి? దైవ చిత్తానికి అప్పచెప్పుకుంది. అయ్యా, దేవుని మాట ఏది కూడా వ్యర్థము కాదు. ఇదిగో నీ దాసురాల్ని, నీ మాట చొప్పున నీ చిత్త ప్రకారము నా జీవితంలో జరుగును గాక. చూసారా, ఇది ఎంత గొప్ప ప్రార్థన. అందుకనే యేసుక్రీస్తు ప్రభులు వారు ఆయన శిష్యులు యేసు ప్రభుని అడిగారు, అయ్యా నువ్వు వెళ్ళి రోజు తండ్రితో మాట్లాడుతున్నావు కదా, ఏం మాట్లాడుతున్నావు, మాకు కూడా నేర్పించన్నారు. అప్పుడు యేసు ప్రభులు వారు వారికి ఒక ప్రార్థన నేర్పించారు. ఏమని? పరలోకమందున్న మా తండ్రి, నీ చిత్తము పరలోకమందు జరిగినట్లు భూమి మీద కూడా జరుగునుగాక. కాబట్టి అక్కడ శిష్యులకు ప్రభు నేర్పించింది ఏంటి అంటే, ప్రభు ఏదైతే తండ్రి అయిన దేవుడు ఏదైతే పరలోకంలో నిర్ణయించాడో అది మా పట్ల కూడా జరుగునుగాక. ఆమేన్. అందుకని మరియా గారు తన జీవితంలో ఏది జరిగినా అది దేవుని చిత్తానికి అప్పచెప్పుకుంది. అంటే దేవుడి మీద ఆవిడికి అంత నమ్మకం ఉందండి. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఎందుకంటే ఇందాక చెప్పే కదా, తన ఆలోచన అంతా, విధానం అంతా కూడా దేవుడే. కాబట్టి ఆ బిడ్డ దేవుని బాగా సంతోషపెట్టినటువంటి బిడ్డగా ఉంది. కాబట్టి ఇలా నేను వెళ్ళటము అది నా దేవునికి సంతోషాన్ని కలిగిస్తే నాకు అంతకంటే కావాల్సిందేముంది? హల్లెలూయా. ఏమా అర్థమవుతుందా? హల్లెలూయా. మన జీవితంలో నువ్వు మంచి జరగాలని ప్రార్థిస్తున్నావు, అలా అవటం లేదు చాలాసార్లు, ఏదో జరుగుతుంది. అలాంటప్పుడు నువ్వేం చేయాలో తెలుసా? దేవా, నేను ఇలా ఉండటము నీకు సంతోషమైతే దాని గుండగా నేను వెళతానయ్యా. హల్లెలూయా. అది మన జీవితంలో నేర్చుకున్నప్పుడు దేవునితో ఎక్కువ సన్నిహిత సంబంధాన్ని కలిగి ఉంటాం, దేవుణ్ణి ఎక్కువ ప్రేమించగలుగుతాము. నేను ఇలా ఉండటము నీకు సంతోషమైతే నాకు అంతకంటే కావాల్సిందేమీ లేదని ఆయన. మరియా గారు అదే చేశారు. ఏం చేశారంటే, అయ్యా నీ చిత్తం ఏది జరుగుతుందో అది నువ్వు జరగాలని నిర్ణయించావో, ఎందుకంటే నీ మాట అవునంటే అవును, ఏది కొట్టివేయబడదు, అక్షరాల జరుగు తీరుతుంది. కాబట్టి నేను కాదన్నా అవునన్నా నువ్వు చేయదలుచుకున్నది నువ్వు చేస్తావు. నువ్వు నిన్నెరిగిన బిడ్డగా నన్ను నేను అప్పచెప్పుకుంటున్నాను, నీ చిత్తమే జరుగునుగాక. గట్టిగా చప్పట్లు కొడదామా. నీ జీవితంలో నువ్వు అనుకున్నట్టుగా జరగట్లేదు అంటే జ్ఞాపకం చేసుకో, దేవునిలో నమ్మకం పెట్టు. దేవునిలో నమ్మకం పెట్టు. ఆ దేవుడంటే నమ్మకం ఉన్నప్పుడు, నీవు చేస్తున్న ప్రార్థన మీద నీకు నమ్మకం ఉన్నప్పుడు నువ్వు అనాల్సింది ఏంటంటే, దయా యేసయ్యా నీ చిత్తమే నా కుటుంబంలో జరుగును గాక. సో నువ్వు అనుకున్నవి జరగట్లేదు కాబట్టి రిబెలియస్ గాకో, వ్యతిరేక స్వభావం తెచ్చుకోకు. ఎంత ప్రార్థన చేసినా ఎలా చేసినా నా జీవితం ఇలాగే ఉంది అని అనుకోకు. దేవుడు నిన్ను ప్రేమిస్తున్నాడు, దేవుడు నీతో ఉన్నాడు. ఆయన చిత్తం ఏంటో నీ జీవితంలో జరగటానికి ఆయన ప్రణాళికను రచించాడు కాబట్టి దానికి నువ్వు అప్పచెప్పుకో. హల్లెలూయా. ఆయన నమ్మదగిన వాడు, నీతిమంతుడు, నీకు ఉన్నతమైన జీవితాన్ని ఇస్తాడు. హల్లెలూయా. మరొకసారి జ్ఞాపకం చేస్తున్నాను, మన పిల్లలకు మనం ఇచ్చే ఆస్తుపాస్తులన్నిటికన్నా కూడా భక్తి చాలా ముఖ్యం. భక్తి ఉంటే దేవుడు తోడుంటాడు. దేవుడు తోడుంటే వాళ్ళు ఎక్కడైనా బతుకుతారు. హల్లెలూయా. వాళ్ళు ఎక్కడైనా బతుకుతారు అంటారు కదా, పనోడు ఎక్కడైనా బతుకుతాడు. అవునా?
రాజుని తీసుకెళ్ళి అమెరికాలో వదిలిపెడితే అమెరికాలో బతుకుతాడు, దుబాయ్లో బతుకుతాడు, ఆస్ట్రేలియాలో బతుకుతాడు. ఎందుకంటే డ్రైవింగ్ వచ్చాయి. యెఫ్తాని తీసుకెళ్ళి అమెరికాలో వదిలిపెట్టామనుకో, ఇళ్ళన్నీ చూసి ఈ గోడ బాగోలేదు ఎస్ఐ అంటాడు. ఎక్కడికి వెళ్ళినా బతుకుతాడు. ఏ పని రానోడు అన్ని ఎక్కడ తీసుకెళ్ళినా దండగే. అర్థమవుతుందా? అలాగే దేవుడు నీకు తోడుంటే నువ్వు అడవిలో వదిలిపెట్టిన అడవిని ఎడదైతే తెలుసా, జలమయంగా చేసేస్తావు. హల్లెలూయా. నువ్వెక్కడికి వెళ్ళినా ఒంటరిగా ఉన్నా నువ్వు 10 మందిని చేసేస్తావు అక్కడ. కారణం ఏంటంటే నీతో దేవుడు ఉన్నాడు. హల్లెలూయా. కాబట్టి మన జీవితంలో దేవుడు తోడుండాలి, దేవుడు నాతో ఉండాలి. అది చూడండి. నీ ఇంట్లో నా పిల్లలతో దేవుడు ఉన్నాడా, నా పిల్లల్లో దేవుడు ఉన్నాడా, నా పిల్లల జీవితంలో దేవుడు ఉన్నాడా. ఒకవేళ దేవుడు లేకపోతే చెప్తున్నా, నీ జుట్టు పిక్కోవాల్సిందే. మరోసారి చెప్తున్నా, నీ జుట్టు పిక్కోవాల్సిందే. టీచ్ యువర్ చిల్డ్రన్. ప్రార్థించటం నేర్పించు, బైబిల్ చదవటం నేర్పించు, చర్చ్కి రావటం నేర్పించు, ఇవ్వటం నేర్పించు. దీస్ ఆర్ నాట్ బ్యాడ్ హ్యాబిట్స్. అవి చెడ్డ అలవాట్లు కాదు. వాళ్ళని ఉన్నతమైన స్థితికి నడిపించే అలవాట్లు అవి. అవి మానేసి ఏవేవో నేర్పిస్తున్నారు పిల్లలకి. ఏవేవో నేర్పించేసిన తర్వాత ఆ అలవాట్లన్నీ వాళ్ళకి అలవాటు అయిపోయినాక ఏం చేస్తున్నారు, నిన్నేం చేయాలో చేస్తున్నారు. హల్లెలూయా. మరియమ్మ గారి జీవితంలో వాళ్ళ తల్లిదండ్రులు నేర్పించింది భక్తి. ఆ భక్తి జీవితాన్ని బట్టి దేవుని సంతోషపెట్టే బిడ్డగా ఉంది. దేవుడు తోడుగా ఉన్నాడు. దేవుని చిత్తం ఏం జరిగినా సరే, అవమానమైనా అది మహిమైనా, ఏం జరిగినా దేవుని చిత్తానికి అప్పచెప్పుకుంది. దేవుడు ఆమెను విడిచిపెట్టలేదు. ఉన్నతమైన మహాకృప, ఆ దేవాతి దేవునికి తల్లిగా అయ్యేటువంటి కృపనిచ్చాడు. ఇవాళ ఆ తల్లిని అన్ని చోట్ల గుర్తు చేసుకుని ఆ మహాకృప భాగ్యము దేవుడు ఆమెకు ప్రసాదించాడు. దేవుని నమ్మినటువంటి ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, భక్తి చాలా అవసరం. భక్తి ఉన్నప్పుడు మంచి ప్రవర్తన ఉంటుంది. మంచి ప్రవర్తన ఉన్నప్పుడు దేవుడి సన్నిధి నీతో ఉంటుంది. నీ జీవితంలో ఏం జరిగినా దేవుని నువ్వు నమ్మినప్పుడు ఇది దైవానుసారంగా జరుగుతుంది. తండ్రి నీ చిత్తమే నా జీవితంలో జరుగునుగాక అని నువ్వు తలంచినప్పుడు నువ్వు ధన్యుడవు, ధన్యురాలవు. దేవుడు మనలందరినీ దీవించునుగాక. తల్ల వంచినట్లయితే ప్రార్థన చేసుకుందాం. చిన్న ప్రార్థన. ఈరోజైనా ఆలోచన చేయగలుగుతావు. అందరు కళ్ళు మూసుకోవాలి. నా ముఖంలో ఏముంది? రోజు చూస్తున్నారు నా ముఖాన్ని. దేవుని వైపు చూడండి. ఈ ఒక్కరోజైనా దేవుని వైపు చూడు. నీ మనసును విప్పు, నీ ఆలోచన విప్పు. ఎవరు తోడు కావాలనుకుంటున్నావు? ఎవరు నీతో ఉన్నారు? నువ్వు ఎలాంటి భక్తిని కలిగి ఉన్నావు? నీ భక్తి వల్ల దేవుని సంతోషపెట్టగలుగుతున్నావా? నీ భక్తి వల్ల నీ మాట మారిందా? నీ భక్తి వల్ల నీ ప్రవర్తన మారిందా? నీ భక్తి వల్ల ఏం మారింది? ఈ సంవత్సరం అంతా నువ్వు జ్ఞాపకం చేసుకో. యేసు ప్రభు అంటే నీకు ఇష్టం. చర్చికి వస్తున్నావు, బైబిల్ చదువుతున్నావు, ప్రార్థన చేస్తున్నావు, అన్నీ బాగానే ఉన్నాయి. కానీ మార్పు లేదే. ఆలోచించాయి. నీ జీవితంలో నువ్వు అనుకోనివి జరుగుతున్నాయి, కానీ దైవ చిత్తానికి అప్పచెప్పుకున్నావా? దేవుడా, నేను నిన్ను నమ్ముచున్నాను, నాకు అన్యాయం చేసేవాడు కాదయ్యా. నువ్వు మంచి దేవుడివి, గొప్ప దేవుడవు, నా కొరకు ప్రాణం ఇచ్చిన దేవుడు, నా కొరకు పుట్టిన దేవుడవు. నేను అక్షరాల నిన్ను నమ్ముతున్నానయ్యా. నా జీవితంలో ఏది జరిగినా నీ చిత్తమే జరుగునుగాక. ప్రార్థన చేద్దాం. అడగగలవా దేవుణ్ణి? ఈ ఒక్కరోజైనా ఆలోచన చేయగలవా? ఈ ఒక్కరోజైనా ఆలోచన చేయగలవా? నిన్ను చూసి నేను చాలా సంతోషిస్తున్నా. మందిరంలో ఉన్న మిమ్మల్ని చూసి చాలా సంతోషిస్తున్నా. ఎందుకంటే కొత్త కొత్త వస్త్రాలు ధరించుకున్నారు, సుందరంగా కనపడుతున్నారు. ఐఎమ్ హ్యాపీ. కానీ దేవుడు సంతోషంగా ఉన్నాడా?
దేవుడిని ఇంటిని బట్టి సంతోషంగా ఉన్నాడో ఒకసారి ఆలోచించాయి. నీ పిల్లలను బట్టి, ఇప్పుడు నువ్వు సంతోషంగా ఉన్నావా నీ పిల్లలను బట్టి? ప్రార్థన చేయి, మౌనంగా వండుకో. పరిశుద్ధాత్మ దేవుడు వింటున్నాడు. ఈ క్రిస్మస్ దినమైనా నీకు ఆశీర్వాదకరంగా ఉండాలి. ఈ క్రిస్మస్ దినమైన ఒక పరివర్తన కలిగినటువంటిదిగా ఉండాలి. మరి ఆ జీవితం నీ జీవితాన్ని ప్రభావితం చేయాలని నేను ఆశపడుతున్నా.